హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా ఎలా ఉన్నారో నాకైతే కామెంట్లో చేయండి. సో అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. సో ఈ రోజు అయితే ఇంకా పిల్లలకైతే ఇంకా క్యారేజ్ అయితే రెడీ చేస్తున్నాను. సో వంట అయితే ప్రిపేర్ అయిపోయింది. వంట ఏమో బంగాళదుంప ఫ్రై అండ్ రసం అయితే చేశారనమాట. సో క్యారేజ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. సో టైం అయితే 12 అయ్యింది. సో హాఫ్ అన్ అవర్లో అయితే ఇంకా మొత్తం ప్రిపేర్ చేసుకోవాలి. సో ఈ రోజు అయితే వర్షం అయితే చాలా తగ్గిందనమాట. కొంచెం ఎండ అయితే వేస్తుంది. సో సగం బట్టలు అయితే అలాగే ఉన్నాయి. సో కావాల్సినవి మాత్రం ఉతికేసి కంఫర్ట్లో పెట్టేశాను. సో బెడ్షీట్ ఇవన్నీ ఉతికాను. బెడ్షీట్ అయితే నానబెట్టాను అనమాట. సో అవి ఉతికేసేసి కంఫర్ట్లో పెట్టాను. సో క్యారేజెస్ సర్దేసేసి ఇంకా బెడ్షీట్ అయితే ఆరేసి ఇంక ఈ లోపు అయితే 12:30 లోపు అయితే అయిపోతుంది. సో క్యారేజ్ అయితే ప్రిపేర్ తీసుకొని వెళ్తున్నాను. సో అయిపోయింది ఏమన్నమాట. సో క్యారేజ్ సర్దడమే లేట్ అనమాట. బిజీ పని అయిపోతుంది అనమాట. ఇంకా పిల్లల స్కూల్కి వెళ్ళేసరికి 9 అయిపోయింది. కరెక్ట్గా 9కి అయితే ఇంకా ప్రిపేర్ చేసేపటికి చాలా టైం పట్టేస్తుంది అనమాట. సో తినడానికి అయితే చాలా టైం పడుతుంది. పిల్లలు కొంతమంది తొందరగా తింటారు, కొంతమంది లేట్గా తింటారు. సో మా పిల్లలు అయితే లేట్గా తింటారనమాట. ఇంకా అందుకని కొత్తిమీర కూడా ఇంకా లాస్ట్లో అయితే వేసేస్తున్నాను. సో లేట్గా తినటం వల్ల అయితే టైం ఎక్కువ పడుతుంది ఇంకా రెడీ చేయడానికి వాళ్ళని పొద్దున్న అయితే. సో ఈ లోపు అయితే కొత్తిమీర మగ్గుతూ ఉంటుంది. ఇంక ఈ లోపు అయితే రైస్ రసం అనేది ప్రిపేర్ అయితే చేసుకుంటాను. సో పొద్దున్న వెళ్ళి ఇంకా స్కూల్ కాడ దించేసి ఇంకా పిల్లలని అయితే అటు నుంచి అటు వెళ్ళి ఇంకా కూరగాయలు అయితే తీసుకొని వచ్చాము. సో రైస్ పెట్టేస్తున్నాను. ఒకటేమో పెద్ద బాబుకి కొంచెమే తింటాడనమాట. వాడు ఎక్కువ రైస్ కూడా తినడు. సో కర్రీ అయితే ఒకే దాంట్లో అయితే వేసుకొని వెళ్తాను. సో చిన్న బాబుకి అనమాట. సో చిన్నబాబుకి కూడా ఇంకా రైస్ పెట్టేసాను. లోపు ఇందులో ఇంకా బంగాళదుంప ఫ్రై వేసుకుంటాను. కొత్తిమీర అయితే మగ్గుతుంది. ఈ లోపు అయితే రసానికి అయితే సో రసం అయితే ఇంక ఇందులో వేసుకొని వెళ్తాను. ఓకే, పోతుంది. ఫుల్గా అయితే పోతుంది. కొంచెం వెళ్తుగానే వేసుకెళ్తున్నాను. మూత అయితే పెట్టేద్దాం. ఓకే, డన్. సో ఇది రెండైతే సర్దేశాను. ఇందులో కర్రీ వేసుకొని వెళ్తే అదే ఫ్రై అయితే వేసుకొని వెళ్తే సరిపోతుంది. సో ఫ్రై కూడా రెడీ అయిపోయింది అనమాట. కొత్తిమీర కూడా ఏదో 1 నిమిషం సెకండ్ అయితే లాస్ట్లో అట్లా మగ్గింది. ఇంకా వేడికి అయితే మగ్గిపోతుంది. సో చూడండి, ఇంకా బంగాళదుంప ఫ్రై చేశాను. వేడివేడిగా కొంత కాలిపోతుంది. సరిపోతుంది. ఇంకిద్దరికైతే ఫ్రై అయితే సరిపోతుంది నంచుకుంటాకి. సో ఫ్రెండ్స్, క్యారేజ్ అయితే ప్రిపేర్ చేసుకున్నాం. ఓకే, ఫస్ట్ ఇది పెట్టుకున్నా. సో వేయడానికి అయితే 1 స్పూను ఒక నాప్కిన్ పెడతాను. నాప్కిన్ పెట్టాక సో ఇదైతే ఇంక ఇక్కడ పెట్టేస్తాను సైడ్ అమ్మట. ఇంకా కారిపోయినా చూసుకుంటా హీల్గా ఉంటుంది. నేను మూత ఉడుకుందా. సో వెళ్ళేటప్పుడు అయితే పెడతాను ఇంక ఇది. సో వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా పట్టుకుని తీసుకొని వెళ్తాను. ఇంకా నాప్కిన్ ఇంక ఇవి పెడితే
నాప్కిన్ పెడితే ఇంకా అయిపోతుంది అనమాట. క్యారేజ్ ప్రిపేర్ అయిపోతుంది. ఇంక ఈ లోపు అయితే పైకి వెళ్ళి బట్టలు అయితే ఆరేసి చూద్దాం. బెడ్షీట్ అయితే ఉంది. సో ఒక పైకి వచ్చేసేయండి. సో చాలా అయితే బట్టలు ఉన్నాయి అనమాట. కొంచెం బెడ్షీట్ ఇంకా నైట్ డ్రెస్ ఒకటి అయితే ఉతికి కంఫర్ట్లో పెట్టేశాను. చిన్న బకెట్లు అయితే ఇంకా ఉతికే మాత్రం చాలా ఉన్నాయి. ఇవ్వండి ఇంకా వచ్చినాకైతే ఉతుకుతాను. క్యారేజ్ తీసుకెళ్ళి వచ్చినాకైతే ఉతుకుతాను అనమాట. మార్నింగ్ అయితే నానబెట్టాను. సో ఇంక ఇవైతే తీసుకొని పైకి వెళ్ళి ఇంకా ఆరేసి అయితే వచ్చేసేద్దాము. సో లెట్స్ గో, పైకి అయితే వెళ్ళిపోద్దాము. సో పని అయితే మ్యాక్సిమం అలాగే ఉందండి. ఇంకా మబ్బు ఒక అరగంటకు వస్తుంది, ఒక అరగంట తగ్గుతుంది, ఒక అరగంటకు వస్తుందో తగ్గుతుంది వస్తుంది. సో అట్లా అవుతుంది అనమాట. సో బట్టలు ఉతకాలా లేదా అన్న డౌట్గా అయితే ఉందన్నమాట. నాకైతే చాలా డైలీ ఇంకా బట్టల గురించి ఎక్కువగా చూసుకోవాలి ఇంకా అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే వర్షం వల్ల సో బట్టలు అయితే ఆరితే చక్కగా బాగుంటుంది. కాకపోతే వర్షం వల్ల కొంచెం స్మెల్ ఇవన్నీ వచ్చేస్తాయి అనమాట. సో బట్టల పని ఎక్కువ పెట్టుకుంటాను అనమాట వర్షాకాలం. సో అవి కిందకి వేయడం, పైన వేయడం, కింద దించడం అట్లా సరిపోద్ది అనమాట వర్షాకాలం అంతా. సో ఇక్కడైతే నేను ఇంకా బెడ్షీట్ అయితే ఆరేసేసి మళ్ళీ కిందకైతే వెళ్ళిపోదాము. ఇంకా క్యారేజ్ అయితే తీసుకొని వెళ్ళాలి కదా. సో నిన్నైతే అసలు మా దీక్షిత్ బర్త్డే వీడియో అయితే పెట్టాను. సో చాలా మట్టుకు అయితే షార్ట్ పెట్టానండి. షార్ట్కి అయితే చాలా రెస్పాన్స్ అయితే వచ్చింది. సో మీ అందరికైతే చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. మా బాబుకి అయితే చక్కగా విషెస్ చెప్పారు. సో హ్యాపీ బర్త్డే విషెస్ అయితే చెప్పారనమాట. సో చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికైతే. సో షార్ట్ అయితే షార్ట్ కింద పెట్టిన వీడియో అయితే చాలా అంటే చాలామంది చూశారు, కామెంట్ చేశారు హ్యాపీ బర్త్డే అని. చాలా ఇదిగా ఉందన్నమాట. సో ఫుల్ వీడియో అంత వెళ్ళలేదు కానీ సో షార్ట్ అయితే వెళ్ళింది. సో మళ్ళీ చెప్తున్నా మీ అందరికైతే చాలా థ్యాంక్ యూ సో మచ్ అనమాట. సో మా బాబుని విష్ చేసినందుకు సో అడిగినట్టునే విష్ చేశారు చాలామంది. సో ఇంకా ఇప్పుడైతే బట్టలు అయితే ఇంకా అదే నైట్ డ్రెస్ ఆరేస్తాను. ఇంకా క్లిప్పులు కూడా పెట్టేసి ఇంకా బెడ్షీట్ ఒకటే అనమాట. నైట్ డ్రెస్ ఒకటే, బెడ్షీట్ అయితే ఉతికాను. ఎందుకంటే ఇంకా మా ఆరైతే 3 జతలు అయితే ఇడిచేసాడు అనమాట. ఇంకా నైట్ స్నానం చేసి నైట్ డ్రెస్ వేసుకుంటాకైతే కొంచెం ఇబ్బంది పడతాడనేసి ఫస్ట్ అయితే ఒకటి ఉతికాను. నైట్ డ్రెస్ ఉతికి ఓన్లీ బెడ్షీట్ అయితే ఉతికాను అనమాట. సో మళ్ళీ వర్షం వచ్చిందంటే ఆ బట్టలు ఈ బట్టలు అయితే ఎక్కువైపోతాయి అనేసి, అవి ఇవి ఎక్కువైపోతాయి అనేసి నేను ముందైతే ఇంకా ఇది ఉతికేసాను. సో వాతావరణం అయితే చాలా కూల్గా ఉందన్నమాట. మనకు అనుకూలంగానే ఉంది. కాకపోతే వర్షం లేదు కానీ చల్లని గాలి అయితే వేస్తుంది అనమాట. గాలి మాత్రం ఒక రకంగా వేయట్లేదు. సో తొందరగా అయితే ఇంకా బట్టలు అయితే వేసేసి క్లిప్లు పెట్టేసి ఇంకా వెళ్ళిపోదాము. సో కిందకి వెళ్ళాక మళ్ళీ ఇంకేం పని ఉందో ఇంకా ఈవినింగ్ కూడా చూపిస్తానమాట. ఈవినింగ్ పిల్లలు వచ్చినాకైతే సో ఈవినింగ్ మళ్ళీ అంట్ల పని బట్టల పని కంప్లీట్ చేసుకున్నాకైతే ఈవినింగ్ పిల్లలు వచ్చినాక కూడా ఒకసారి అయితే మీకు ఈ వీడియోలో మాత్రం కంటిన్యూగా ఉంటుంది. సో వీడియో మాత్రం స్కిప్ చేయకుండా అయితే చూడండి. మన ఛానల్ని ఎవరైనా కొత్త వాళ్ళు చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి. కొంచెం గ్రో అయితే సరిపోతుంది. మ్యాక్సిమం దగ్గరకు వచ్చేసాము ఆల్రెడీ. సో అందుకని కొంచెం ఎంకరేజ్ చేస్తే అది కూడా కంప్లీట్ అయిపోతుంది. సో ఇంకా బెడ్షీట్ అయితే ఆరేస్తాను. ఇంకా పిల్లో కవర్స్ అయితే ఇంకా వేసేస్తున్నాను. వేసేసి అయితే కిందకైతే వెళ్ళిపోదాము. నిన్నైతే అంటే బర్త్డే రోజునైతే ఇంకా మేము బయటకు వెళ్ళామన్నమాట. ఇంకా లంచ్కి బయట లంచ్ చేసి ఇంకా వచ్చేసాము. ఇంకా ఆ రోజైతే సో ఇంట్లో లంచ్ అయితే చేయలేదన్నమాట. సో ఇంకా వచ్చేసేసి బెడ్షీట్ అన్ని నానబెట్టుకున్నానమాట. ఇంకా నానబెట్టి ఇంకా ఉతికేసి అడావుడిగా ఎండ అయితే వేస్తుంది కొంచెం మళ్ళీ తగ్గుతుంది అనమాట. ఎప్పుడు వర్షం వస్తుందో తెలియదు కదా, అందుకనేసి ఇంకా తొందరగా అయితే ఇవి మాత్రమే ఉతికేసాను ఫస్ట్. సో ఓకే ఫ్రెండ్స్, ఇంకా పిల్లలు అయితే ఇంకా ఈవినింగ్ వస్తారు. ఈవినింగ్ కంటిన్యూ చేస్తాను సో బ్లాగ్ అయితే. సో బట్టల పని గంటల పని కూడా పక్కన ఉన్నాయి కదా, చూపించాను మీకు అయితే. ఇంకా అవైతే పిల్లలకి లంచ్ క్యారేజ్ తీసుకెళ్ళిపోయి వాళ్ళకి పెట్టేసి వచ్చినాకైతే సో 3కి 3:30కి అలాగా పని అయితే స్టార్ట్ చేసుకుంటాను. సో ఈ పని అయిపోయే లోపు అయితే పిల్లలు కూడా ఇంకా ఇంటికైతే వస్తారనమాట. ఇంకా వాళ్ళకి ఏదైనా స్నాక్స్ కానీ ఏవైనా చేసి పెట్టుకోవాలి ఈవినింగ్ టైంలో అనమాట. సో వాళ్ళు వచ్చేసరికి మొత్తం పని మాత్రం కంప్లీట్ అయితే చేసేసుకుంటాను. వాళ్ళు వచ్చినాక వీడియో అయితే కంటిన్యూ చేస్తాను, స్కిప్ చేయకుండా అయితే చూడండి ఫ్రెండ్స్. ఇంకా ఇప్పుడైతే బెడ్షీట్లు అయితే ఇంకా ఆరేస్తారు, కిందకైతే వెళ్ళిపోదాము. ఇంకా వచ్చేసండి ఫ్రెండ్స్. నాకైతే జలుబు చేసిందండి, అసలు చాలా కోవిడ్ చేసింది, తగ్గట్లేదు అసలు.
సో బెడ్షీట్స్ అయితే ఇంకా బెడ్షీట్ అయితే ఆరేసేసాను. ఇది ఒక నైట్ డ్రెస్ అనమాట. 2 నైట్ డ్రెస్లు అయితే ఇంకా విడిచిపెట్టేసాడు అనమాట. ఇంకా నైట్ వేసుకుని వర్షం వస్తే మళ్ళీ ఇబ్బంది అయిపోద్దని నైట్ డ్రెస్ ఒకటి ఉతికేసాను. మిగతా బట్టలు అయితే ఇంకా ఈవినింగ్ అయితే ఉతుకుతాను. పిల్లలకైతే లంచ్ పెట్టొచ్చినాక పిల్లలకైతే లంచ్ పెట్టేసి వచ్చినాక ఇంకా మేము లంచ్ చేసినాక ఇంకా అప్పుడైతే ఉతుకుతాను అనమాట. ఇంకా మిగతా బట్టలు అయితే చక్కగా గాలేస్తుంది, ఎండ కూడా వేస్తుంది అనమాట. సో కావాల్సిన అయితే ఇంకా ముందే ఉతికేసుకుని ఇంకా ఆరబెట్టుకున్నాను. రాత్రి నానబెట్టాను అనమాట. సో పొద్దున్నే చేద్దాం అనుకున్నాను, కాకపోతే కుదరలేదు. సరే ఇప్పుడైతే కిందకైతే వెళ్ళిపోయి క్యారేజ్ అయితే తీసుకుని వెళ్ళాలనుకుంటాను, వచ్చేస్తాను. సో ఇవైతే కంఫర్ట్ నీళ్ళు ఇంకా ఉంటాయి అనేసి ఇంకా తీసుకుని వస్తాను. ఇంకా బట్టలు ఉన్నాయి కదా. సో క్యారేజ్ సర్దేసుకున్నాను. సో వచ్చినాకైతే వీడియో అయితే కంటిన్యూ చేస్తాను. సో ఇంకా ఇది ఈవినింగ్ అనమాట. సో పిల్లలు కూడా ఇంకా స్కూల్ నుంచి అయితే ఇంకా 4:30కి వచ్చేసారు. సో ఇంకా స్నానాలు కూడా చేయించేసాను. రాగానే కొంచెంసేపు ఆడుకున్నాక స్నానాలు చేయించేసాను. వాళ్ళు వచ్చేలోపు అయితే ఇంకా అంట్లో పని ఇంకా బట్టల పని కూడా చేసుకున్నాను అనమాట. సో వాతావరణం అయితే మళ్ళీ వర్షం వచ్చేలాగా ఈ విధంగా అయితే ఉంది. సో వర్షం వచ్చి స్టార్ట్ అయిపోయింది. సో రాగానే ఇంకా పిల్లలు కొంచెంసేపు ఆడుకున్నాక స్నానం చేయించేసినాక అయితే హోంవర్క్ అయితే చేపిస్తున్నాను. కొంచెం స్నాక్స్ తిన్నారండి. స్నాక్స్ తిన్నాకైతే హోంవర్క్ చేస్తున్నారు. మా చిన్నవాడు చూడండి, మరి వాడైతే చక్కగా ఇప్పుడే జాయిన్ అయ్యాడు. వాడు చూడండి చక్కగా ఎంత బుద్ధిమంతురాలు కూర్చొని రాస్తున్నాడు. చిన్నోడైతే మామూలుగా అయినా అస్సలు రాయడంటే రాయడనమాట. సో రాసుకోమనేసి పెన్సిల్ ఒకటే నోట్స్ ఒకటే ఇచ్చేసాను. వాడు హోంవర్క్ అయితే నేనే చేంజ్ చేశాను. సో వాడైతే ఇంకా చేస్తున్నాడు అనమాట. సో కూర్చొని ఏదో ఒకటి రాస్తూ ఉంటే చేయి తిరిగిద్ది అనేసి ఇంకా నోట్బుక్ పెన్సిల్ ఇచ్చేసాను. వాడికైతే ఇంకా ఇప్పుడే స్టార్టింగ్ అనమాట. ఇంకా చిన్న బాబు అయితే సో ఇయరే జాయిన్ చేశాము. సో పెద్ద బాబు అయితే ఇంకా హోంవర్క్ అయితే చేసేస్తున్నాడు. సో ఫాస్ట్గా అయితే సో ఇంట్లో పని కూడా మ్యాక్సిమం అయిపోయిందండి. ఏమి రాస్తున్నావంటే రాస్తున్నాను 8 రాస్తున్నాను అని అంటున్నాడు అనమాట. సో ఓకే ఫ్రెండ్స్, ఇంకా పిల్లలైతే ఇంకో హోంవర్క్ అయితే చేసేస్తున్నారు. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. సో మార్నింగ్ నుంచి అయితే మధ్యాహ్నం క్యారేజ్ పెట్టిన కాడి నుంచి ఈవినింగ్ వీళ్ళ వర్క్ అయితే చేయించాను.